వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రతీప్ సింగారం బోడుప్పల్లో హనుమాన్ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఓ ముస్లిం వ్యక్తి ప్రవేశించి అక్కడున్న వస్తువులన్నిటినీ కూడా కాళ్ళతో తంతు ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడి పైకెక్కి అక్కడ నమాజ్ చేయడం ప్రారంభించాడు. అది చూసిన కొందరు వ్యక్తులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు వచ్చారు, అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. అతను రోహింగ్యా ముస్లింగా తెలిసింది. సరే, వీటన్నిటి గురించి మనం కొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నేను కొన్ని విజువల్స్ చూపిస్తాను, చూడండి. చూశారు కదా అక్కడ జరిగింది ఏంటి, పోలీసులు వచ్చాక జరిగింది ఏంటి, ఆ వాగ్వాదం అంతా మీకు అర్థమైంది కదా. ఇక్కడ నాయి కొన్ని క్వశ్చన్స్. తెలంగాణలోని రోహింగ్యాలను, బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి అని ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా క్లియర్ గా చెప్పింది. అక్రమ రోహింగ్యాలు అలాగే బంగ్లాదేశీలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయా రాష్ట్రాలు వెంటనే ఆయా రాష్ట్రాల నుంచి తిరిగి పంపించేయండి అని. ఎందుకు పంపించట్లేదు? రోహింగ్యాలు లేరా? ఉన్న ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళను కాపాడుతున్నారా? రోహింగ్యా ముస్లింలను కాపాడుతున్న వాళ్ళ వెనుక ఉన్న రాజకీయ పార్టీలు ఏంటి? గత కొంతకాలంగా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో దాడులు చేస్తూ వస్తున్నది ముస్లిమే. కొందరికి మతి స్థిమితం లేదు అని చెబుతున్నారు. మరి మతి స్థిమితం లేని వ్యక్తులు కరెక్ట్గా ఆలయాల దగ్గరికి వచ్చి ఆలయంలోని విగ్రహాల దగ్గర చెల్లాచెదురు చేసి ఇష్టానుసారంగా ఎలా వ్యవహరిస్తున్నారు? ఆ చుట్టుపక్కల ఇండ్లలోకో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న మసీదులలోకో ఆ చుట్టుపక్కల ఉన్న చర్చిల్లోకో వెళ్లకుండా ఒక మతి స్థిమితం లేని వాడికి గుడిలోనే ఇలాంటి అరాచకాలు చేయాలని ఎలా తెలుస్తోంది? వీటి వెనక నడుస్తున్న కుట్ర ఏంటి? అంటే తెలంగాణలో హిందువులను రెచ్చగొట్టేసి ఇలాంటి పనులు చేసినప్పుడల్లా హిందువులు రెచ్చిపోతే హిందువుల వల్ల తెలంగాణలో ముస్లింలకు రక్షణ లేదు అనే ఒక విషయాన్ని బయటికి తీసుకురావడం ద్వారా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? ఇటు డిపార్ట్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఎందుకు ఒక ఆలయం దగ్గర జరిగినప్పుడు మళ్ళీ ఇంకో ఆలయం మీద జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? లేకపోతే అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పకుండా ఒక వర్గం అని ఎంతకాలం దాచిపెట్టుకుంటూ వస్తారు వాళ్ళని? ఇక రెండవ ప్రశ్న, ఆలయాల మీదే కాదు, మొన్నటికి మొన్న రిలయన్స్ మార్ట్లో చూసాం, బాన్స్వాడ, ఆ తర్వాత నిర్మల్లో జరిగింది చూసాం. ఇలా ప్రతి చోట అంటే దేవుడి పాటలు వినడానికి కూడా ఇష్టపడలేని స్థితిలోకి కొందరు ముస్లింలు తెలంగాణలో ఎందుకు వస్తున్నారు? వాళ్ళ మసీదులుంటే ఎందుకు ఆగి నిదానంగా వెళ్ళాలి?
ఒక దర్గా మీద దాడి చేస్తే పలానా వ్యక్తులు అని పేర్లతో సహా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నప్పుడు ఇలాంటి అరాచకాలు చేస్తున్న వాళ్ళ మీద పలానా వ్యక్తులు పలానా మతానికి చెందిన వాళ్ళని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే ముస్లింలకు సంబంధించి మాత్రమే చెప్తే ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టబడి మత ఘర్షణలు జరుగుతాయా? హిందువుల పేర్లు చెప్పినప్పుడు జరగవా? ఇక్కడ మతం సమస్య కాదు, ఆ మతంలోని వ్యక్తులే ఎందుకు ఆలయాల మీద దాడి చేస్తున్నారు అనేదే సమస్య. ఇది ఆక్రోశం కాదు, ఆవేదన. సనాతన హైందవ ధర్మం మీద, సనాతన హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న మనుషుల మీద తెలంగాణ వ్యాప్తంగా ఈ రకంగా ఎందుకు దాడులు జరుగుతున్నాయి? దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ ఎందుకు స్పందించట్లేదు అనే ఆవేదన. ఓటు దగ్గరకు వచ్చేసరికి కులాలుగా హిందువులను విభజించి ఓట్లు వేయించుకుంటున్నప్పుడు, దేవుళ్లకు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నప్పుడు, ఆ దేవుళ్లకు హాని జరుగుతుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎందుకు స్పందించటం లేదు అధికారంలో ఉండి? రేవంత్ రెడ్డికి మన హైందవ దేవుళ్ళంటే ఏ పార్టీ నమ్మకం ఉందో చాలా క్లియర్గా తెలుసు. ఒకళ్ళకి అయ్యప్ప అంటారు, ఒకళ్ళకి అదంటారు, ఒకళ్ళకి ఇదంటారు అని మాట్లాడుతూనే ఒక పక్క నుంచి ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు, రేవంత్ ఉద్దీన్ అని పిలిచిన నేను ఫీల్ అవ్వను అంటూ ఒక వర్గానికి కొమ్ము గాయటం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయా అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. మరి ఈ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎంతకాలం ఈ దాష్టికాలు, ఎంతకాలం ఈ దారుణాలు? హిందూ ఆలయాల మీద నమాజ్ చేసుకోవడానికి ప్లేస్ ఎక్కడ సరిపోవట్లే? ఇన్ని దర్గాలు ఉన్నాయి, ఇన్ని మసీదులు ఉన్నాయి. హనుమాన్ గుడి మీదకి ఎక్కి నమాజ్ చేసుకోవాలని చూసిందంటే వాడు వికృత చేష్టలేంది, లేకపోతే వాడు చెయ్యాలనుకుంటోంది ఏంటి? తెలంగాణను మరొక బంగ్లాదేశ్గా మార్చాలనుకుంటున్నాడా? ఆడున్న మత తిక్క ఇక్కడ చూపించాలనుకుంటున్నాడా? అక్కడ ఎట్లయితే మాకు ప్రభుత్వాలు మద్దతు తెలిపినాయో ఇక్కడ కూడా అట్లే తెలుపుతాయి అనుకుంటాడా? ఇలాంటి వాటిని ఎక్కడికక్కడికి ఖండించాలి. ఇంకొక ఆలయం మీద దాడి జరిగితే ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికే చాలా చాలా సహనం పాటించారు హిందువులు. ఈసారి ఇలా జరిగితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతే. ప్రభుత్వ బాధ్యత తీసుకొని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఒప్పుకోవాలి. ఒక చోట ఎమ్మెల్యే రోడ్డు కడ్డం ఉన్న దర్గా కనబడదు కానీ ఆ రోడ్లో ఉన్న మొత్తం చిన్న చిన్న గుళ్ళన్నింటినీ కూల్చేసిండు. మళ్ళీ ఏంది అంటే కట్టిస్తామని చెప్తారు. అసలు కూల్చడం ఎందుకు, కట్టిస్తా అని చెప్పడం ఎందుకు? హిందూ ఆలయాల మీద ఈ ధ్వంసాలేంది? అడిగేవాడు లేడనా? అడిగినా మమ్మల్ని ఏం చేయగలుగుతారనే అహమా? ఇలాంటి వాటి విషయంలో మాత్రం అస్సలు మంచిగా లేదు. చూడ్డానికి బాలేదు, వినడానికి బాలేదు, పరిస్థితులు బాలేవు. ప్రభుత్వాలు, డిపార్ట్మెంటు తీవ్రమైన చర్యలు తీసుకొని ఇలాంటి వారిని ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపకుంటే నిజంగా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ధర్మో రక్షిత రక్షిత సర్వే జనా సుఖినో భవంతు అని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఇన్ని దాష్టికాలు చేసినా చట్టపరంగా వెళ్ళాలి అనే దాంతో ఆగుతున్నాం. అది మా చాతగానితనం కాదు, మా ధర్మం నేర్పింది. ఏదైనా చట్టం ద్వారా వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో వెళ్తున్నాం కాబట్టి. అలాని సహనానికి పరీక్ష పెట్టొద్దు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది. అలా మారే రోజు రావాలి అని కోరుకోకండి. ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లే. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.